జిల్లా మల్లంపల్లి మండలం గ్రామ సర్పంచ్ చంద్రకుమార్ స్వామి. 25 సంవత్సరాల వసంతాల మేము కేసీఆర్ ప్రజావత్సవానికి బ్రహ్మాండంగా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ప్రజలంతా ఉత్సాహంగా రావడానికి సిద్ధపడుతున్నారు. ఈ సభకు విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన కంచెలు మాత్రం ఎంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా అయిపోయింది. అది ప్రజలు నమ్మి అనవసరంగా ఓట్లేసి ఖరాబ్ మొత్తం తెలంగాణ మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మాత్రం మేమందరం ప్రతి ఒక్కరు అందరు ఐక్యత కాండి, ప్రతి ఒక్కరు మాత్రం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఒంగూరు మండలం పోతారెడ్డిపల్లి గ్రామం మాది. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రం 25వ సభ ఆవిర్భావ దినోత్సవం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇంత పెద్ద పండుగకి జరుపుకోవడం మాకు పాల్గొనడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఈరోజు ఈ ప్రభుత్వం వేదిక పైన కేసీఆర్ గారు మాట్లాడతారని మేము వింటామని ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క పార్టీ తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ కుటుంబాలను కాపాడుకునే పార్టీలు ఉన్నాయి. కానీ తెలంగాణని తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఏపూరి సోమన్న గారు ఎవరి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఒక పాట రాసిండు. ఆ పాట ఇప్పుడు ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ సెట్ అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఆర్నిషలు కృషి చేస్తుంటే ధర్నాలు, రాస్తారోకాలు, సకల జనులందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతుంటే తెలంగాణ జై తెలంగాణ అంటే నై తెలంగాణ అని, జై తెలంగాణలోని తుపాకీ తీసుకొని కాల్చుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గద్దెనెక్కి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం మనకు చాలా సిగ్గుచేటైన విషయం. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఓటమికి ప్రతి క్షణం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండి రేవంత్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఈ 30-40 నెలలు కష్టపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజోత్సవ సభకు లక్షలాదిగా తరలి వస్తున్న జనానికి స్వాగతం సుస్వాగతం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రజలు అధిక సంఖ్యలో అందరూ బాధపడుతున్నారు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు రజోత్సవ సభలో ఈరోజు రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి వచ్చేస్తున్న ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. 24 వసంతాలు పూర్తి చేసుకుని 25 వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ముందుగా తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రజతోత్సవ సభ హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తికి వేదిక ఇవ్వడం ఈ నియోజకవర్గ నాయకునిగా ఈ నియోజకవర్గ బిడ్డగా సంతోషపడతా ఉంది. పార్టీ 25 దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ టీడీపీ మినహా ఏ పార్టీ కూడా 25 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ కొనసాగిన చరిత్ర లేదు. కానీ ఒక ఆశయంతో కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించి 2014 దాకా ప్రజల ఆకాంక్షలు స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ 420 హామీలు అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందిందని చెప్పి భావిస్తారు. ఈ సభ భవిష్యత్తు తెలంగాణకి దిశ నిర్వహించబోతోంది సూచించింది. ఈ సభతో రేపు జరిగే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని క్యూరియాసిటీతో గత వారం 10 రోజులు చూస్తూ ఉన్నారు. ఈ సభ రేపు పొద్దున స్థానిక ఎన్నికలలో రాష్ట్రంలో తప్పకుండా అన్ని జిల్లా పరిషత్లపై గులాబీ జెండా ఎగురవేస్తానికి ఆశాభావం చేస్తారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హుస్నాబాద్ నియోజకవర్గం ఉద్యమంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాట. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి ఈ 16 నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 గ్యారంటీలని 420 హామీలని కేవలం ప్రజల్ని మోసం చేయడమే కాకుండా తెలంగాణ వ్యవస్థలన్నింటినీ కుప్పగూల్చడం, ఆర్థికంగా మొత్తం పురోగతి సాధిస్తున్నటువంటి తెలంగాణ వెనుకబడేసేటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజలు
మళ్ళీ కేసీఆర్ గారి మాట వినాలి, ఆ మాట ద్వారా కాంగ్రెస్ మీద తూటాలు పేలాలి, ప్రతిపక్షాల మీద పిరంగి గుండు పేలాలి అని వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, కన్నుల పండుగలాగా జరగబోతుంది. వాస్తవానికి ఇది టీఆర్ఎస్ పార్టీకి కేవలం రజతోత్సవమే.